భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా చేసేది ఈ యొక్క ప్రైవేటీకరణ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ. కాబట్టి రాజ్యాంగం ఏం చెప్తుంది? సోషలిస్టిక్ ప్యాటర్న్ సొసైటీ ఉండాలని చెప్తుంది. కానీ మీరేం చేస్తున్నారు? ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ కాలేజ్, ప్రభుత్వ రంగ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేస్తున్నారు. కాబట్టి ఇది రాజ్యాంగ విరుద్ధం, ఇది సోమవార విరుద్ధం, ఇది మరి ప్రజాస్వామ్య విరుద్ధంగా నేను భావిస్తాను. ఎందుకంటే ప్రధానమైన అధ్యక్షులు 3 ఉన్నాయి. ఒకటి, టీపీసీకి అప్పచెప్పడం వల్ల యాజమాన్య హక్కులు కోల్పోతున్న ప్రభుత్వం. ప్రభుత్వానికి యాజమాన్యం ఉండదు. భూములు అప్పచెప్తున్నారు, బిల్డింగ్లు అప్పచెప్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్పచెప్తున్నారు, వాళ్ళకి రోడ్లు వేసిస్తారు, వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కలిగిస్తారు, నిధులు ఇస్తారు, శాలరీస్ ఇస్తారు, అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఎక్విప్మెంట్ ఇచ్చి ప్రైవేట్ పెత్తనం ద్వారా మరి నిర్వహణ జరుగుతుంది. కానీ ఏంటి? లాభాలన్నీ ప్రైవేట్ రంగానికి, అప్పులన్నీ ప్రభుత్వానికి. ఇలా మీరు చేసే ప్రకారం ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ దారదత్తం చేయటమైనటువంటిది ఈ యొక్క ప్రైవేట్ ప్రభుత్వం చేస్తున్న పచ్చి మోసం దగ. కాబట్టి దీన్ని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మరి భీమరావు అంబేద్కర్ గారి పార్టీ నిర్భయంగా ఖండిస్తూ ఈ యొక్క ధర్నాకి మద్దతు ప్రకటిస్తుంది. కాబట్టి మనమంతా కూడా ఈ యొక్క చర్యని ఖండించాలి. ఒకటి, యాజమాన్య హక్కులు కోల్పోతున్న ప్రభుత్వం. 2, ఫీజులు ఎక్కువగా చేస్తారు ప్రైవేట్ నిర్వహణ ఉన్నటువంటి కాలేజీలు. ఫీజులు అధికంగా చేస్తే పేద విద్యార్థులు కట్టలేని పరిస్థితులు ఉంటారు. దళిత, బహుజన, బలహీన వర్గాల